అట్లు చని చని నిరుపమానందమై నిఖిల లోకములకున్ అవలయై అమృత పదాఖ్యంతనరి దినకర చంద్ర దీధితులకున్ చొరరాక సలలిత సహజ తేజమున వెలుగు సమధికంబగు శుద్ధ సత్వ గరిష్టమై కరముప్పయోగీంద్ర గమ్యమగుచు హరిపద ధ్యాన పరాయణులైన తద్దాసుల కలరు నివాసమగుచున్ ప్రవిమలానంత తేజో విరాజమాన దివ్యమణిహేమ కలిత సందీప్త భవ్య సౌద మండపతో స్తంభ విపుల గోపురాది భాసురము వైకుంఠపురము కనుంగొని అమ్మహా స్థానంబుడాయంచనుడయున్ అప్పుండరీకాక్షుండు అఖండ వైభవంబునన్ కుండలీశ్వర భోగ తల్పంబునన్ పరమానంద కందళితుడు దయారవిందుండై ఇందిరానైన చకోరకంబుల నిజ మందహాస సాంద్ర చంద్రికా విదతిన్ తేల్చుచున్ ఆర్త భక్తజన రక్షణంబు పనిగా మెలంగుచు వివిధ వినోదంబులం తగిలియుండియు పాలలోచనుండు అద్దరు జపాలునకున్ తలంపగ ఇచ్చిన వరంబు తన తలమీద వచ్చినన్ కలంగి చనుదించుడు తన దివ్య చిత్తంబునన్ ఎరింగి అక్కాల కంధరుని అవస్థ నివారింపంతలంచి అయ్యిందిరాదేవితోడి వినోదంబు చాలించి అప్పుడు తాపించరుచితోడంత్రస్తరించెడు మేనున్ పసిడి ముంజీను తగు పట్టుగొడుగు ధవళాంసు రుచి జన్నిదంబును తిన్నని దండంబుంచేతన్ కమండలువును పసుపు గోచీను చిన్ని పట్టె వర్ధనమును రాజితంబైన మృగాజినంబున్ తూలాడు సిగేయును వ్రేలు మారుట కోచి వేలిమి బొట్టును వ్రేళ్ల దర్భతనర సందీప్త హవ్యవాహన సమాన కాంతించలు వంది అద్భుత క్రమము ఎలర్పన్ చతురగతిన్ అప్టువటుక వేషంబు తాల్చి వచ్చి ఆ నీచ దానవరునించేరి కైతవంబునన్ అతనికి నమస్కరించి మృదు మధుర భాషణంబులన్ అనునయించుచున్ అయ్యసురవరున కిట్లనున్ ఇవ్విధంబున మార్గ పరిశ్రాంతుండవై ఇంత దూరం వేల చునుదించితి సకల సౌఖ్య కారణంబైన ఈ శరీరంబు నిరర్థకంబు చేసి వృధాయాసంబున దుఃఖపరుపంతగునే ఈ ఎడన్ కొంత తడవు విశ్రమింపుము ఈ ప్రయాసంబునకున్ గతం వెయ్యది కపట హృదయుండవు కాక నీ అధ్యవసాయంబు ఎరింగింపంతగునే నిన్ ఎరింగింపుమని మృదు మధురంబుగాన్ పలికినన్ అమ్మహత్ముని సుధారసతుల్యంబులైన వాక్యంబులు విని సంతసిల్లి అప్పిసితాసనుండు తన పూనిన కార్యంబతనికి రింగించిన హరిధరహాసమొప్పన్ పిసితాసనున్ కన్గొని దానవేశ్వర మును దక్షు శాపమునం చాలన్ పిశాచి పతౌట సూనృత స్ఫురణము మాని సంతతము బొంకుచునుండు పురారి మాట నీ వరయక వెంటన్ ఏగంత గదాతని చేతలు మాకు వింతలే నిజము పలికెనేని నెరింతన తల మీద నీకరంబు మోపనీక తలగి వచ్చు నోటు అతని వలనన్ ప్రత్యయమునన్ తగులనేమి కలదు ధనుజవర్య అశుచి అగుచున్ అతనిన్ అంటగన్ పని కాదు కాలుంచేయిన్ కడిగి కడక వార్చి అతని వెంట వేట్కన్ అరుగుదువే నీవున్ అవలన్ అంటన్ తగునున్ అసురనాథ అతి దుస్సంకలు మాని పొమ్మనిన దైత్యారాతి మాయా విమోహితుడై విస్మృతిన్ వంది తామసము చేనే పారి వాడాత్మపాణితలంబున్ తన నెత్తి మోపికొని తానేలన్ వెసన్కూలే విస్తృత దంభోళి హతిన్వడిన్పడు మహాక్షోణీధరంబో అనన్ అట్లు తన తల 100 వ్రగ్యలై నేలన్ కూలిన అసురన్ కని అప్పుడు సురలసురాంతకు మీదన్ వరమందార ప్రసూన వర్షములు ఓలిన్ కురిసిరి తుములంబై దివి మొరసెన్ సురదుంధివి ప్రముఖ తూర్యంబుల్ పాడిరి గంధర్వోత్తములు ఆడిరి దివిన్ అప్సరసులున్ అన్యోన్యములే కూడిరి గ్రహములు భయముల వీడిరి మునికోటులంత విమల చరిత్ర మురహరుండు ఎల నవ్వులయంగన్ పురుహరుంతగంచూచి పలికె భూతేశ్వర ఈ నరభోజనుండు నీకిత్తరిన్ ఎగ్గునరింపంతలంచి తానే పొలిసిన్ అది అట్టిద కాదే ఈ జగంబునన్ అధికుండైన వానికి అపకారంబు కావించిన మానవునకు శుభంబు కలుగునే అదీనున్ కాక జగద్గురుండవగు నీకు అవజ్ఞతలంచు కష్టాత్ముండు పొలియుటన్ చెప్పనేల ఇట్టి దుష్టచిత్తులకిట్టి వరంబులిచ్చుట కర్జంబు కాదని అప్పురాంతకు వీడ్కొల్పినన్ అతండు మురాంతకున్ అనేక విధంబులన్ అభినందించి నిజమందిరంబునకున్ చనియన్ అని చెప్పి ఇట్లనియే మానవనాయక ఈ ఆఖ్యానముంచది వినను వినిన ఘనపుణ్యులు నిత్యానంద సౌఖ్యములన్ పెంపూనుదురు అటమీద ముక్తిన్ ఒందుదురు ఎలమిన్ అని చెప్పి సుఖయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రునకి ఇట్లనియే జననాయక ఇంకన్ పురాతన వృత్తంబొకటి నీకుంతగన్ ఎరింగింతున్ వినుము తపోమహిమలం చెందినము నిజనములు సరస్వతీ నది పొంతన్
వితత క్రియలొప్పగ సత్క్రతువులన్ ఒనరించుచు అచటన్ కైకొని లక్ష్మీపతి భవ పితామహులలోన్ అతులితముగన్ ఎవ్వరధికులని తమలోనన్. ఇట్లు తలపోసి తన్మహత్వంబు అంతయున్ తెలిసిరమ్మని భృగుమహామునిన్ ఆ మువ్వురు వేల్పుల కడకున్ పంపినన్ అత్తాపసోత్తముండు చని ముందట. జలరుహ సంజాత సభాస్థలమునకు ఒగిన్ ఏగి అతని సత్వగుణంబున్ తెలియుటకై నుతివందనములు చేయక ఉన్నన్ అజుడు ముసముస అనుచున్. మనమునన్ కలగచు భృగున్ తను జాతుండనచు బుద్ధిన్ తలచినవాడై ఘనరోషస్ఫురితాగ్నినిన్ అనయము శాంతోదకములన్ అల్లనన్ ఆర్చెన్. మహిత తపోధనుండు మునిమండనుండయ్యడన్ పాసి వెండియున్ అహిపతి భూషున్ కాన రజతాద్రికిన్ ఏగినన్ అగ్గిరీంద్రుపైన్. తుహినమయూఖశేఖరుండు దుర్గయున్ తానును విశ్రమించుచున్ ద్రుహిణతనూభవుండు చనుదెంచుటకు ఆత్మన్ ప్రమోదమందుచున్. కనుగొని భ్రాతృస్నేహంబునన్ కౌగిటం చేర్చున్ననుచు ముక్కంటిరయంబునన్ ఎదురేగినన్ మునిరుద్రుని ఎందలి సత్వగుణము ఎరుంగుట కొరకై అతనిన్ కై కొనక ఊరకుండిన. ఆ నిటలాంబకుండు కమలాసననందనుంచూచి భూరి కాలానల రోషవేష భైదాకృతింతాల్చి పటుస్ఫులింగ సంతానములు వల్క శూలమునన్ తాపసముఖ్యును రొంబు వ్రేయన్ కాన్ పూనినన్ పార్వతీరమణి బోరనన్ అడ్డము వచ్చి చెచ్చెరన్. తన విభుపాదములకు వందనమున్ కావించి సముచిత ప్రియములన్ అయ్యనలాక్షుని కోపము మాంచినన్. అమ్ముని నాథుడు అచట నిలువక చనియన్. పొలుపొందు వైకుంఠపురమునకు అర్ధితోంచని అందు సమధికైశ్వర్యము ఒప్పన్. కమలాంక పర్యంకగతుడై సుఖించున్ అక్కౌస్తుభ భూషు వక్షస్థలంబున్ తన పాదమున బిట్టు తన్నెన్. తన్నినన్ పాన్పుడిగి వచ్చి మునించూచి నగధరుండు పదములకు ఎరగి ఓ పరమ తపోధన ఈ గతి నీ వచ్చుట ఎరుగలేక ఉన్న నా తప్పు మన్నించి నన్నున్ కరుణంచూచి ఈ దివ్యమణిమయ స్ఫూర్తిన్ తనరు రుచిర సింహాసనమునన్ కూర్చుండు దివ్యతాపసోత్తమ అభయప్రదాన నిపుణ అలఘు పవిత్ర భవత్పద జలములు ననున్ అస్మదీయ జఠరస్థ జగంబుల లోకపాలురను పొలుపల రంగన్ పుణ్యులను చేయున్ అనఘ చరిత్ర. మునీంద్ర భవదీయ పాదాబ్జహతి మద్భుజాంతరంబునకు భూషణం వయ్యే. భవదాగమనంబు మాబోటి వారికి శుభావహంబగున్ కాదే. ఏను ధన్యుండనైతినని మృదు మధురాలాపంబులన్ అనునయించినన్. అమ్మునివరుండు లక్ష్మీనాథు సంభాషణంబులకున్ చిత్తంబునన్ పరమానందంబున్ పొంది ఆ ముక్కుందున్ అనంత కళ్యాణ గుణనిధిన్ అభినందించి ఆనంద బాష్పధారాసిక్త కపోలుండగుచున్ తద్భక్తి పారవస్యంబునన్ ఒండు పలుకనేరక అతని చేతన్ ఆమంత్రణంబు పడసి మరలి సరస్వతీ తీరంబునన్ ఉన్న మునులు సన్నిధికిన్ చనుదెంచి వారలన్ కనుంగొని ముని నాయకులతోడన్ తను పోయి వచ్చిన తెరగును తనమది దృష్టమైన మూడు మూర్తుల విధంబునున్ ఎరింగించిన వినివారు మనముల విస్మయంబున్ అంది చిత్తంబును సందేహమును పాసి చిన్మయాకారుండు శ్రీ సతీషుండు అనుపముడు అనవజ్జుడు అఖిల కళ్యాణ గుణాకరుడు ఆది మధ్యాంతరహితుండై తనర్చిన పుండరీకాక్షుండు ఒకడకాక గణుతింప దైవము ఒక్కరుడు వేరె కలడే అనుబుద్ధి విజ్ఞాన కలితులు అగుచు హరిపదాబ్జాతయుగళంబున్ అద్దిన్ కొలిచి అట్లు సేవించి అవ్యయానందంబైన వైకుంఠధామంబున్ ఒందిరని చెప్పి వెండియున్ ఇట్లనియే. నరనాథ ఒకనాడు నలినాయతాక్షుండు పొలుచు కుశస్థలీపురమునందు సుఖముండన్. ఒక్క భూసురవర్యు భార్యకున్ పుత్రుండు జన్మించి పుట్టినపుడమృతుండైన ఘనశోక వితతి చేన్ క్రాగుచున్. ఆ డింభకునిన్ కొంచున్ అవని సురుండు చనుదెంచి పెలుచ రాజద్వారమునన్ పెట్టి కన్నుల బాష్పాంబు కణములలుక బాపురే విధినను దుఃఖ పరుపంతగునే అనుచు దూరుచున్ తనున్ తిట్టుకొనుచు వగలడెందము అందంద ఎరియన్. ఆ క్రందనము చేయుచును వచ్చి ఆ విప్రశేఖరుండు అధిక శోకంబునన్ అలమటన్ పొందుచున్ అచ్చటి జనులతోన్ అనియన్ పెలుచ బ్రాహ్మణ విద్వేషపరుడై తగ శాస్త్ర పద్ధతి నడవక పాపవర్తి అయి
క్షత్రబంధువుండగు వాని దురితంబు చేత మత్పుత్రుండు జాతమైన అప్పుడ మృతుండయ్యన్ అక్కట హింసకురోయక ఎప్పుడన్యాయకారి అగుచు విషయానుగత చిత్తుండైన అట్టి రాజు దేశంబు ప్రజలు నిరాశులగుచు దుఃఖములన్ చాలా వనటన్ పొందుదురటంచున్ ఏడ్చుచునున్ అట నిల్వక ఏగెన్ అప్పుడు. ఈ విధంబున మరియు తన సుతులు మృతులైనప్పుడల్లా వారలను కొనివచ్చి ఆ విప్రుండు రాజు మొగసాలను పెట్టి రోదనంబు చేయుచున్ ఎప్పటి అట్లా కొన్ని గాథలు చదివి పోవుచుండెన్. ఈ విధంబునన్ ఎనమండ్రు సుతులు మృతులైన పిదపన్ 9వ సుతుండును మృతుండైన వానిన్ ఎత్తికొని వచ్చి ఎప్పటి విధంబునన్ పలవరించుచున్న ఆ బ్రాహ్మణునిన్ కని అర్జునుండు ఇట్లనియే. ఈ పగిది నీవు వగలన్ వాపోవగంచూచి అకట వారింపగాన్ ఓపిన విలుకాడొక్కండు ఈ పురి లేడయ్యన్ అయ్య ఇది పాపమగున్. పుత్రులన్ కోల్పోయి భూరి శోకంబున వనటన్ పొందుచు విప్రవరులు చాలన్ ఏ రాజు రాజ్యమందే నివసించుదురు. ఆ రాజున్ తలపోయన్ అవని మీద నటునిగాన్ ఆత్మన్ ఎన్నంతగు నీ పుత్రునే బ్రతికించెదన్ ఇపుడ పూని అటు చేయనైతి నేన్ అనలంబు చొచ్చెదనని భూసురుడు వెరగందన్ పలుకన్. అతడు విని ఈ వెడగు మాటలాడంతగునే. భూరి విక్రమశాలి రాముండు మేటి బలుండు హరియును శౌర్య సంపన్నులనగంతనరు ప్రద్యుమ్నుండు అతని నందనుండు మరియు వినుత బలులైన యాదవ వీరవరులున్ కలుగ వారల చేన్ కాని కార్యము ఈవు చక్కన్ పెట్టుట ఎట్లు నీచనడు త్రోవన్ పొమ్ము నావుడున్ అయ్యింద్రపుత్రుండపుడు. మనమున దురహంకారము ఘనముగన్ పొడముటయున్ అప్పుడు కవ్వడి విప్రున్ కనుగొని అచ్చటి జనములు వినగాన్ గిట్లనియే రోష విహ్వలమతి అయి బలుడన్ కాను మురాసురాంతకుడ కాన్ ప్రద్యుమ్నుడన్ కాను నేన్ తెలియంత తనయుండ కాన్ అని విరోధి వ్రాతమున్ భీషణోజ్వల గాంధీవ ధనుర్విముక్త నిశితాస్త్ర శ్రేణి చేన్ పీన్గు పెంటలు కావించు పరాక్రమ ప్రకట చండ స్ఫూర్తి నేన్ పార్థుడన్. అదియునున్ కాక బలిమిన్ పురాంతకున్ తొడరి బాహు విజృంభణము ఒప్పన్ ఎక్కటిన్ తలపడి పోరినట్టి రణధైర్యుని నన్నున్ ఎరుంగవు అక్కట పెలుకుర మృత్యుదేవతను బింకమడంచి భవత్తనూజులన్ అలవున్ చలంబుంచూపి కొనియాడగ ఇప్పుడ తెచ్చి ఇచ్చెదన్ అని నమ్మన్ పలికిన అర్జును ప్రతిజ్ఞకు భూసురుండు మనంబునన్ ఊరడిల్లి అతనిన్ అభినందించుచు నిజ మందిరంబున కుంచని కొన్ని దినంబులు ఉండున్ అంత తన భార్యకున్ ప్రసూతి వేదనా సమయం వైనన్ చనుదెంచి వివ్వచ్చున్ కని తద్విధం బెరింగించినన్ అయ్యింద్రనందనుండు అప్పుడు. లలిత విశిష్ట సంచిత జలంబులన్నాచమనంబు చేసి సుస్థలమున నిల్చి రుద్రునకు సమ్మతి మ్రొక్కి మహాస్త్రవేది నిర్మల శుభమంత్ర దేవతల మానసమందుంతలంచి గాండివం బలవడన్ ఎక్కు త్రోచి బిగియం కదీంచి నిషంగ యుగ్మమున్. ఈ విధమునన్ కట్టాయితంపై అప్పుడు భూసురు వెంటన్ ఇమ్ములన్నేగి సూతికా భవనంబు చుట్టును బాణవిత తిన్నరికట్టి దిక్కులున్నాకాశ పథము ధరాతలంబెల్ల నీరంధ్రముగను శరపంజరమున్ కట్టి శౌర్యంబు దీపింపన్ కడున్న ప్రమత్తుడై కాచి ఉన్న ఎడన్ అమ్మహీసురునింతికిన్ పుత్రుండు జనించన్. అప్పుడచ్చటి జనంబు పోయన్ పోయన్ కదే అని బొబ్బలిడంగ బొంది తోడన ఆకాశమునకు మాయం చెందెన్. అప్పుడు దుఃఖంబునొంది భూమి సురుడు విలపించుచును మురహరుని కడకు అప్పుడు చని. ముందట నిల్చి ముకుంద సనందన ముని వినుత నందనందన పరమానంద శరదిందు చందన కుంద యశస్సాంద్ర కృష్ణ గోవింద హరి. అవధరింపుము దేవా, అర్జునుండనడి పౌరుష విహీనుండాడిన వృధాజల్పంబులు నమ్మి పుత్రున్ కోలువడి బేలనైన నన్ను ఏమందు
నిఖిల విశ్వోత్పత్తి స్థితి లయంబులకున్ ప్రధాన హేతుభూతుండవైన నీవు సమర్థుండవయ్యు వారింపంచాలక చూచుచుండన్ ఒక్క మనుష్య మాతృండు తీర్పంచాలెడు వాడు కలడే అని వెండియు. ఎక్కడి పాండుతను భవుండు ఎక్కడి విలికాడు వీనికెక్కడి సత్వంబు ఎక్కడి గాంధీవము తనకెక్కడి దివ్యాస్త్ర సమితి ఏమనవచ్చున్ అని తనున్ ఓడక నిందించిన విని అయ్యర్జునుండు చిడిముడి పడుచున్ తన విద్య మహిమ పెంపునన్ చనియన్ వెసదండ పాణి సదనంబునకున్ చని అందు దారుణీ సురతనయులు లేకుండుటన్ తెలిసి తడయక ఇంద్రాగ్ని నృతి వరుణ సమీరణ ధన దేశానాలయములు తగన్ పరికించెన్. వెండియు నరసురయక్ష కిం పురుషనాగ నిశాచర సిద్ధ సాధ్య కేచర విహగేంద్ర గుహ్యక పిశాచ నివాసములందు రోసి భూసురసుతులు ఏగినట్టిగతి చొప్పడకుండుటంచూచి క్రమ్మరంధరణికి ఏగు తెంచి బిడిదంబుగన్ అగ్ని చొనంగన్ పూనినన్. అవ్విధంబంతయున్ ఎరింగి అమ్మురాంతకుంటూ విప్రనందనుల నీకుంచూపెదన్ అని అనలంబు చొరకుండన్ అతని నివారించి అప్పుడు సుందర దివ్యరత్న రుచి శోభితమైతనరారు కాంచన స్యందనము అంబుజాప్తుండు ఉదయాచలమెక్కు విధంబుతోపన్ పౌరందరి తానున్ ఎక్కి తనురశ్ములు దిగ్వితతిన్ వెలుంగ గోవిందుండు ఉదారలీలంచనే విప్రతనూజ గవేషణార్థి అయి చనిపుర గోష్ఠ దుర్గవన జానపదాచల పక్కణ ప్రభూతనదనదీ సరోవరయుత క్షితిన్ అంతయుదాటి సప్తవారి నిధుల దీవులన్ కులగిరి ప్రకరంబులన్ ఉత్తరించి మేరునగమున్ ఆక్రమించుచు మరుద్గతితో రథమేగన్ అత్తరిన్ మసలక భూరి సంతమ సమండలముంతరియంగంచొచ్చి సాహసమునన్ పోవన్ పోవగ భయంకరమై మది గోచరింపమిన్ వసమరి మోకరిల్లి రథవాజులు మార్గము తప్పి నిల్చినన్ విసరుహ పత్రలోచనుండు అభేద్య తమ పటలంబు పాపగన్ బాలభాను ప్రభాభాసమానద్యుతిన్ కరమొప్పని జరథాంగంబున్ పనుపన్ అమ్మహాస్త్రంబు ఏగి చిమ్మ చీకటిన్ ఎల్లన్ అరిమురిన్ అందందనరికి వైచి అగ్రభాగంబునన్ అతులిత గతిన్ ఏగన్ ఆ మార్గమున నిజస్యందనంబు కడుబడిన్ తోలి ఆ కడిదితమో భూమిన్ కడవ ముందర కడన్ కానరాక మిక్కుటంబుగ దృష్టి మిర్మిట్లు కొనంగన్ చదల వెలుగొందు దివ్య తేజంబుంచూచి మొనసి గాంధీవి కన్నులు మూసికొనుచున్ ఆత్మభయమంది కొంత దవ్వరిగి అరిగి కడగి దుర్వార మారుతోత్కట విధూత చటుల సర్వం కశోర్మి భీషణ గభీర వారి పూరంబు చొచ్చి తన్నీర మధ్య భాగమునన్ కోటి సూర్య ప్రభలు వెలుంగా అది మరియును చారు దివ్యమణి సహస్రస్తంభాభిరామంబునున్ ఆలంబిత కమనీయ నూత్న రత్నమాలికాలంకృతంబును భానుశశి మయూఖాగమ్యంబునున్ అనంత తేజో విరాజితంబును పునరావృత్తి రహిత మార్గంబును నిత్యైశ్వర్యదాయకంబునున్ అవ్యయంబునున్ అత్యున్నతంబునున్ అనూన విభవంబును పరమ యోగీంద్ర గమ్యంబును పరమ భాగవత నివాసంబునున్ ఐవొప్పు దివ్యధామంబునందు సాంద్ర శరచంద్ర చంద్రికా కర్పూర నీహారహారాభదేహమరన్ ఇందిందిరేందీవరేంద్ర నీలద్యుతిన్ కరమొప్పు మేచక కంఠ సమితి అరుణాంశు బింబ భాసుర పద్మరాగ విన్యస్త సహస్రోరుమస్తకములు వివృతాననోద్గత విషధూమ రేఖల లీలంచూ పట్టిన నాలుకలును కలిత సాయంతన జ్వలజ్వలన కుండముల విడంబించు వేడి చూపులును కలిగి భూరి కలధౌత గిరి నిభాకారమరన్ పరగు భోగీంద్ర భోగతల్పంబునందు సుఖాసీనుండై ఉన్నవాని డాయించని అప్పుడు సజల నీలాంబుద శ్యామాయమానాంగున్ ఆశ్రితావనముదితాంతరంగు సనకాది యోగి హృద్వనజమదాళీంద్ర ముఖపద్మరుచిజిత పూర్ణచంద్రున్ కమనీయ నిఖిల జగద్ధిత చారిత్రున్ ప్రత్యూష సంఫుల్ల పద్మనేత్రున్ ఇందిరా హృదయారవిందారుణోల్లాసు శ్రీకర పీత కౌశేయవాసు హార కుండల కటక కేయూరమకుట కంకణాంగద మణిముద్రికా వినూత్న రత్న నూపుర
ఘోర కాంచీ విరాజమాను భవ మహార్ణవశోషు సద్భక్తపోషు. మరియు సునందాది పరిజన సంతత సేవితున్ ఆనంద కందళిత హృదయారవిందున్ అరవిందవాసిని వసుంధరా సుందరీ సమేతు నారద యోగీంద్ర సంకీర్తనానందితున్ అవ్యయున్ అనఘున్ అనంతున్ అప్రమేయున్ అజితున్ అవికారున్ ఆదిమధ్యాంతరహితు భవలయాతీతున్ కరుణాసుధా సముద్రున్ అచ్యుతు మహానుభావున్ పరమపురుషున్ పురుషోత్తము నిఖిల జగత్ ఉత్పత్తి స్థితిలయ కారణున్ చిదచిధీశ్వరున్ అష్టభుజున్ కౌస్తుభ శ్రీవత్సవక్షు శంఖ చక్ర గదా పద్మశారంగాది దివ్య సాధను సర్వశక్తి సేవితున్ పరమేష్ఠిజనకు నారాయణున్ కనుంగొని దండ ప్రణామంబులు చేసి కరకమలంబులు మొగిచి భక్తిపూర్వకంబుగాన్ అభినందించినన్ ఆ యాదిదేవుండును వారలన్ కరుణావలోకనంబులు నిగుడన్ అవలోకించి దరహాసపూరంబు తోరంబుగా సాదరంబుగన్ ఇట్లనియే. ధరణికి వ్రేగగు దైత్యులన్ పొరిపొరి వధించి ధర్మమున్ నిలుపుటకై ధర జనయించి తిరిరువురు నర నారాయణులనంగ నా అంశమునన్. ఆరూఢనియతితోన్ పెంపారిన మిమున్ ఇమ్మునీంద్రులర్థించూడన్ కోరిన మీ వచ్చుటకై ధారుని సురసుతులన్ ఇటకున్ తగన్ తేవలసన్. అని ఆడింభకులను తోకొని పొండని ఇచ్చి వీడు కొలిపిన వారల్ వినతులై పెక్కు విధముల వినుతించుచున్ అచటు పాసి విప్రుని సుతులన్. తోడ్కొని సంప్రాప్త మనోరథులై ఆ బాలకులన్ తత్తద్వయో రూపంబులతోడన్ తెచ్చి ఆ బ్రాహ్మణునకు సమర్పించినన్ అతండు సంతుష్టాంతరంగుండయ్యన్ అయ్యవసరంబున. అనిమిషనాథ నందనుండు అహర్పతి తేజుండు కృష్ణుతోడంతాంచని అచటంకనుంగొనిన సర్వశరణ్యునిన్ పుండరీక నేత్రుని నిజధామ వైభవ సమృద్ధికిన్ తన్మహనీయమూర్తికిన్ మనమున మోదమంది పలుమారుని సన్నుతించేసే భూవరా. వారి జాక్షుని భక్తమందారున్ అనఘున్ కృష్ణున్ అఖిలేశున్ కేశభుజిష్ణున్ పరము వినుతి చేయుచున్ తత్పాద వనజములకు వందనములు ఆచరించి ఆనందమొందే. అంతా హరి సర్వేశుండు అనంతుండు ఆద్యుండు అభవుండు ఆమ్నాయ సంవేది భూసుర ముఖ్య ప్రజలన్ సమస్త ధనవస్తు శ్రేణిన్ ఉప్పారంగాన్ పరిరక్షించుచు ధర్మమున్ నిలుపుచున్ పాపాత్ములంత్రుంచుచున్ పరమోత్సాహమెలర్ప భూరి శుభ విభ్రాజిష్ణుడై ద్వారకన్. జన వినుతముగాన్ పెక్కు సవనములు తనుంతాన కూర్చి వైదిక యుక్తిన్ పొనరించుచున్ అనురాగము మనమునన్ తళు కొత్త దైత్యమర్దనుండు ఎలమిన్. అట్లు కృష్ణుండు ద్వారకానగరంబునన్ పూజ్యంబగు రాజ్యంబు చేయుచున్ పురందర విభవంబునన్ ఇరవొంది కనకమణిమయ విమాన మండప గోపుర ప్రాసాద సౌధ చంద్రశాలాంగణాది వివిధ భవనంబులందును రంగదుత్తుంగ తరంగ డోలా విలోల కలహంస చక్రవాక కారండవ సారస క్రౌంచ ముఖ జలవిహంగ విలస దుచ్చలిత గరుద నిలదర దమల కమల కుముద కల్హార సందోహ నిష్యంద మకరంద రసపాన మదవ దిందిందిర కులకల గాయక ఝంకార నినదంబులును నిరంతర వసంత సమయ సముచిత పల్లవిత కోరకిత బాల రసాల జాల లాలిత కిసలయ విసర ఖాదన జాత కుతూహలాయమాన కషాయ కంఠ కలకంఠ కలరవ మృదంగ ఘోషంబులును నిశిత నిజ చంచూపుట నిర్దళిత సకల జన నయనానంద సుందర నందిత మాకంద పరిపక్వ ఫల రంధ్ర విగళిత మధుర రసాస్వాదన ముదిత రాజకీర శారికా నికర మృదు మధుర వచన రచనావశ కృత్యంబులునున్ అమరన్ పురపురంధ్రీజన పీన పయోధర మండల విలిప్త లలిత కుంకుమ పంక సంకుల సౌగంధ్యానుబంధ బంధుర గంధాను మోదితుండును చందనాచల సానుదేశ సంజాత మంజుల మాధవీలతా నికుంజ మంజుల కింజల్క రంజిత నివాస విసర విహరమాణ సబరికా కబరికా పరిపూర్ణ సురభి కుసుమ మాలికా పరిమళ వహుండును కళింద కన్యకా కల్లోల సందోహ పరిస్పంద కందళిత మంద గమనుండునున్ అగు మందానిల విదూషకునిచేన్ పోషితాభ్యాసిత లాలితలగున్ ఏలాలతావితాన నటుల నటనంబుల విరాజితంబులగు కాసార తీర భాసురోద్యానంబులందును చారు ఘనసార పటీర బాల రసాలసాల నీపతాపించ జంబూజంబీర నింబ కదంబ ప్రముఖ ముఖ్య సాఖీ శాఖాకీర్ణ శీతల ఛాయా విరచిత విమల చంద్రకాంతోపల వేదికా స్థలంబులందును
ఉదంచిత పింఛ విభాసిత బాల నీలకంఠ కేకార వాకులీకృత కృతక మహీధరంబులందును లలితమణివాలు కానేక పులిన తలంబులందును కప్పురంపున్ తిప్పలను కురువేరు చప్పరంబులను విరచిత దారు యంత్ర నిబద్ధ కలశ నిర్యత్ పయోధారా శీకర పరంపరా సంపాదిత నిరంతర హేమంత సమయ ప్రదేశంబులందును ఇందిరారమణుండు షోడశ సహస్ర వధూయుక్తుండై అందరకు అన్ని రూపులై లలిత సౌదామనీలతా సమేత నీల నీరదంబుల విడంబించుచున్ కరేణుకాకలిత దిగ్గజంబున్ ఓజ రాజిల్లుచు సలిలకేళి విహారంబులు మొదలుగాన్ అనేక లీలా వినోదంబులు సలుపుచున్ అంతఃపురంబునన్ కొలువున్న అవసరంబున వివిధ వేణు వీణాది వాద్య వినోదంబులను మంజుల గానంబులను కవి గాయక సూత వందిమాగధ జన సంకీర్తనంబులను నట నటీజన నాట్యంబులను విదూషక పరిహాసోక్తులను సరస సల్లాప మృదుమధుర భాషణంబులను ప్రొద్దుపుచ్చుచున్ ఆనందరసాబ్ధిన్ ఓలలాడుచుండెన్ అంత అరవిందాక్ష పదాంబుజాతయుగళ ధ్యానానురాగ క్రియా సరసాలాప విలోకనానుగత చంచత్ సౌఖ్య కేళీరతిన్ తరుణుల్ నూరున్ 16,000 మహితోత్సాహంబునన్ చొక్కి తత్పరలై ఒండు తలంపకుండిరి సవిభ్రాంతాత్మలై భూవరా. అదీనున్ కాక హరినామాంకితమైన గీతమొక మాటాలించి మూఢాత్ములున్ విరతిన్ పొందంగన్ చాలియుందురట. ఆ విశ్వాత్మునీక్షించుచున్ పరిరంభించుచున్ అంటుచున్ నగుచు సంభాషించుచున్ ఉండు సుందరులు ఆనంద నిమగ్నలహుటకిలన్ చోద్యంబేమి భూవల్లభ అని చెప్పి మరియున్ ఇట్లనియే. వారక కృష్ణుండు ఇప్పగిది వైదిక వృత్తి గృహస్థ ధర్మమే పారగపూని ధర్మమునున్ అర్థమున్ కామమున్ అందం చూపుచున్ కోరిక మీర సజ్జనులకున్ గతితాన అనంగన్ ఒప్పి సంసారి గతిన్మలంగే నృపసత్తమలోక విడంబనార్థమై. హరి ఇట్లు గృహమేధి అగుచు శతోత్తర షోడశ సాహస్ర సుందరులను మును నీకున్ ఎరుగన్ చెప్పిన రీతిన్ అందరకు అన్ని రూపములు తానర్థిన్ తాల్చి కైకొని ఒక్కొక్క కామిని మణియందు రమణన్ అమోఘ వీర్యమునన్ చేసి పదురేసి కొడుకులన్ పడసె రుక్మిణ్యాది పట్టమహిషులకు ఉద్భవులున్ అయిన నందనులలోన ధరణిన్ ఎన్నంగ బాహుబల పరాక్రమ విజయ సంపద్విశేష మానితాత్ములు పదునెనమండ్రు వారిన్ ఎరుగ వినిపింతు వినుము రాజేంద్ర చంద్ర అని మరియున్ ఇట్లను. వారలు ప్రద్యుమ్న అనిరుద్ధ దీప్తిమద్భాను సాంబ మిత్ర బృహద్భాను మిత్రవింద మృకారుణ పుష్కర దేవబాహు శృతదేవ సునందన చిత్రబాహు వరూధ కవి న్యగ్రోధ నామంబులన్ ప్రసిద్ధులైరి. వెండియున్ త్రివక్రయందు సంభవించిన యువశ్లోకుండను వాడు తన జనకుండైన కృష్ణుపాదారవింద సేవారతుండగుచు నారదయోగేంద్రునకు శిష్యుండై అఖండిత దివ్యజ్ఞాన బోధాత్మకుండగుచు స్త్రీ శూద్ర దాస జన సంస్కారకంబై స్మరణ మాత్రమున ముక్తి సంభవించినట్టి సాత్వత తంత్రంబను వైష్ణవ స్మృతిన్ కల్పించెన్. ఇట్లు మధుసూదన నందనులు బహు ప్రజలునున్ అధికాయురున్నతులునున్ అనల్ప వీర్యవంతులను బ్రహ్మణ్యులను అయి విఖ్యాతిం పొందిరి. వారిని లెక్క పెట్టన్ 10,000 వత్సరంబులకైనన్ తీరదు. మున్ను నీకెరింగించినట్లు తత్కుమారులకు విద్యా విశేషంబులు నియమించు గురుజనంబులు 3,88,000 నూర్గురనన్ కలిగియుందురు. ఆ కుమారుని లెక్కింపన్ ఎవరికి శక్యంబు? అదీనం కాక ఒక విశేషంబు చెప్పెద వినుమని ఇట్లనియే. నరవర దేవాసుర సంగరమున మును నిహతులైన క్రవ్యాద సముత్కరము నరేశ్వరులై ద్వాపరమున జనయించి ప్రజల బాధలన్ పరుపన్. హరితద్వధార్థమై నిర్జరులను యదుకులమునందు జనయింపింపన్ ధర 101 కులంబై పరంగిరి వారిని గడింప బ్రహ్మకు వశమే. అట్టి అన్వయంబునందు మాధవునకు రుక్మిణీదేవి యందున్ పితృసముండును సమగ్ర భుజా విజృంభణుండును నై
ప్రద్యుమ్నుండు జనించన్. అతనికి రుక్మి కూతురగు శుభాంగి వలనన్ అనిరుద్ధుండు ఉదయించన్. అతనికి మౌసలావశిష్ఠుండైన వ్రజుండు సంభవించన్. అతనికి ప్రతిబాహుండు పుట్టే. వానికి సుబాహుడు జన్మించన్. అతనికి ఉగ్రసేనుండు ప్రభవించన్. అతనికి శృతసేనుండు కలిగన్. ఇట్లు యదువృష్ణి భోజాంధక వంశంబులు పరమ పవిత్రంబులై పుండరీకాక్షు నిరీక్షణ శయ్యాసనానుగత సరసాలాప స్నానాశన క్రీడా వినోదంబులన్ అనిశంబునున్ చెందుచు సర్వదేవతార్థంబు సమస్తంబైన క్రతువులు అనరింపుచున్ పరమానంద కందళిత చిత్తులై ఉండిరని చెప్పి వెండియు. పరమోత్సాహముతోడ మాధవుండు శుంభల్లీలన్ పూరించున్ అమ్మురళీగానము వేణులన్ చిలికినన్ మోదించి గోపాల సుందరులే తెంతురు అరణ్య భూములకున్ తద్దాస్యంబు కావించి అక్కరుణావార్ధి భజింపకుందురే బుధుల్ కౌరవ్య వంశాగ్రణే. మతి నెవ్వాని అమంగళఘ్నముగు నామంబు అర్థించింతించినన్ నుతి గావించిన విన్న మానవులు ధన్యుల్ భూరి సంసార దుష్కృతులన్ త్రోతురు కాలచక్రమహితాస్త్రుండు అట్టి ఆ కృష్ణుండు ఈ క్షితిభారంబు ఉడుగంగన్ చేయుటిది ఏ చిత్రంబు భూవల్లభ. ఈ విధంబున గోపికాజన మనోజాతుండైన కృష్ణుండు లీలామానుష విగ్రహుండై నిజ రాజధాని అయిన ద్వారకాపురంబునున్ అమానుష విభవంబులగు సౌఖ్యంబులన్ పొదలుచుండినని చెప్పి మరియున్ ఇట్లనియే. మనుజేంద్రోత్తమ ఏను నీకున్ త్రిజగన్మాంగల్యమై ఒప్పజెప్పిన ఈ కృష్ణ కథా సుధారసము సంప్రీతాత్ములై భక్తిన్ క్రోలిన పుణ్యాత్ములున్ కాంతురిందు సుఖముల్ నిర్ధూత సర్వాఘులై అనయంబున్ తుదిన్ కాంతురచ్యుత పదంబు అయినట్టి కైవల్యము అని ఇట్లు బాదరాయిణి మనమున రాగిల్లన్ ఆభిమన్యునకున్ చెప్పిన విధమున సూతుడు మునిజనులకెరింగింప వారు సమ్మతితోడన్. సూతుని బహువిధముల సంప్రీతునిన్ కావించి మహిమన్ పెంపారుచు విఖ్యాతికి నెక్కిన కృష్ణ కథా తత్పరులైరి బుద్ధిన్ తరుగని భక్తిన్. సరసిజపత్ర నేత్ర రఘు సత్తమ దుష్టమదాసురేంద్ర సంహరణ దయాపయోధి జనకాత్మ భవానన పద్మమిత్ర భాస్కర కులవార్ధి చంద్ర మిహికా వసుధాధర సూతి సన్నుత స్ఫురిత చరిత్ర భక్తజన పోషణ భూషణ పాపశోషణ. మారీచ భూరి మాయా నీరంధ్ర మహాంధకార నీరే జహిత క్ష్మారమణ వినుత పాదాంభోరుహ మహితావతార పుణ్య విచార. శరధిమద విరామా సర్వలోకాభిరామా సురరిపు విషభీమా సుందరీ లోకకామా ధరణి వరలలామా తాపస స్తోత్రసీమా సురుచిరగుణధామా సూర్యవంశాబ్ధి సోమా. ఇది శ్రీ పరమేశ్వర కరుణా కలిత కవితా విచిత్రకేశన మంత్రిపుత్ర సహజ పాండిత్యపోతనామాత్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతంబను మహాపురాణంబునందున్ ప్రద్యుమ్న జన్మంబును శంబరోద్యోగంబును సత్రాజిత్తునకు సూర్యుండు శ్యమంతకమణిన్ ఇచ్చుటయున్ తన్నిమిత్తంబునన్ ప్రసేనుని సింహంబు వధించుటయు దాని జాంబవంతుండున్ తునిమి మాణిక్యంబున్ కొనిపోవుటయు గోవిందుండున్ ప్రసేనునిన్ తునిమి మణిన్ కొనిపోయెనని సత్రాజిత్తు కృష్ణునందు
నిందనారోపించుటయున్ కృష్ణుండున్ తన్నిమిత్తంబున జాంబవంతునిన్ తొడరి మణియుక్తంబుగా జాంబవతిన్ కొనివచ్చి వివాహంబగుటయు సత్రాజిత్తునకు మణినిచ్చుటయు సత్యభామా పరిణయంబునున్ పాండవులు లాక్షాగృహంబున దగ్ధులైరని విని వాసుదేవుండు బలభద్ర సహితుండయి హస్తినాపురంబున కరుగుటయున్ అక్రూర కృతవర్మల అనుమతంబున శతధన్వుండు సత్రాజిత్తున్ చంపి మణిన్ కొనిపోవుటయున్ తదర్థంబు ఆ సత్యభామ కరినగరంబున కేగి కృష్ణునకు విన్నవించినన్ అతండు మరలి చనుదంచి శతధన్వున్ త్రుంచుటయు బలభద్రుండు మిథిలానగరంబునకున్ చనుటయున్ అందు దుర్యోధనుండు రాముని వలన గదా విద్యనభ్యసించుటయున్ కృష్ణుండు సత్రాజిత్తునకున్ పరలోక క్రియలు నడపుటయు శ్యమంతకమణిన్ దాచిన వాడయి అక్రూరుండు భజంబున ద్వారకా నగరంబు విడిచిపోయినన్ అతని లేమిన్ అనావృష్టి అయినన్ కృష్ణుండక్రూరుని మరల రప్పించుటయు దామోదరుండు ఇంద్రప్రస్థపురంబున కరుగుటయున్ అందర్జున సమేతుండయి మృగయా వినోదార్థంబు అరణ్యంబునకున్ చని కాళిందిన్ కొనివచ్చుటయు ఖాండవదహనంబునున్ అగ్నిపురుషుండర్జునునకున్ అక్షయతూణీర గాండీవ కవచరథరథ్యంబులన్ ఇచ్చుటయు మయుండు ధర్మరాజునకు సభ కావించి ఇచ్చుటయు నగధరుండు మరలి నిజ నగరంబున కరుగుదెంచి కాళిందిని వివాహంబగుటయు మిత్రవిందానాగ్నజితి భద్రామద్ర రాజకన్యలన్ క్రమంబునన్ కరగ్రహణంబగుటయు నరకాసురయుద్ధంబునున్ తద్గృహంబుననున్న రాజకన్యకలన్ 16,000 తెచ్చుటయు స్వర్గగమనంబునున్ అదితికిన్ కుండలంబులిచ్చుటయున్ పారిజాతాపహరణంబునున్ 16,000 రాజకన్యలన్ పరిణయంబగుటయు రుక్మిణీదేవి విప్రలంభంబును రుక్మిణీ స్తోత్రంబునున్ కృష్ణకుమారోత్పత్తియున్ తద్గురు జనసంఖ్యయున్ ప్రద్యుమ్ను వివాహంబునున్ అనిరుద్ధు జన్మంబునున్ తద్వివాహార్థంబు కుండిన నగరంబునకున్ చనుటయు రుక్మి బలభద్రుల జూదంబును రుక్మివధయున్ ఉషాకన్య అనిరుద్ధుని స్వప్నంబునన్ కని మోహించుటయున్ తన్నిమిత్తంబునన్ చిత్రరేఖ సకల దేశరాజులన్ పటంబున లిఖించి చూపి అనిరుద్ధునిన్ తెచ్చుటయు బాణాసురయుద్ధంబును నృగోపాఖ్యానంబును బలభద్రుని ఘోషయాత్రయున్ కాళింది భేదనంబునున్ కృష్ణుండు పౌండ్రక వాసుదేవ కాశీరాజుల వధించుటయున్ కాశీరాజపుత్రుండయిన సుదక్షిణుండు అభిచార హోమంబున్ కావించి కృత్యన్ పడసి కృష్ణుపాలికిన్ పుత్తించిన సుదర్శనంబు చేతన్ కృత్యను సుదక్షిణ సహితంబుగాన్ కాశీపురంబును భస్మంబు చేయుటయు బలరాముండు రైవతనగంబునందు ద్వివిదుండను వనచరుని వధించుటయు సాంబుండు దుర్యోధను కూతురగు లక్షణ నెత్తికొని వచ్చినన్ కౌరవులతనిన్ కొనిపోయి చెరబట్టుటయున్ తద్వృత్తాంతం బంతయు నారదు వలన విని బలభద్రుండు నాగనగరంబునకుంచనుటయున్ కౌరవులాడిన అగౌరవ వచనంబులకు బలరాముండు కోపించి హస్తినాపురంబును గంగన్ పడన్ త్రోయగమకించుటయున్ కౌరవులు భయంబునన్ అంగనాయుక్తంబుగా సాంబుని తెచ్చి ఇచ్చుటయు బలభద్రుండు ద్వారకానగరంబునకు వచ్చుటయు నారదుండు హరి 16,000 కన్యకలన్ ఒక ముహూర్తంబునన్ అందర కన్నిరూపులై వివాహం బయ్యనని విని తత్ప్రభావంబున్ తెలియన్ కోరి అరుగుదెంచుటయున్ తన్మాహాత్మ్యంబు చూచి మరలిచెనుటయు జరాసంధుని చేత బద్ధులైన రాజులు కృష్ణుపాలికి దూతన్ పుత్తెంచుటయు నారదాగమనంబునున్ పాండవుల ప్రశంసయునున్ ఉద్ధవ కార్యబోధంబునున్ ఇంద్రప్రస్థాగమనంబును ధర్మరాజు చేయు రాజసూయారంభంబును దిగ్విజయంబును జరాసంధవధయును రాజబంధమోక్షణంబును రాజసూయంబు నెరవేర్చుటయును శిశుపాలవధయునున్ అవభృతంబును రాజసూయ వైభవ దర్శనా సహమానమానసుండయి
సుయోధనుండు మయ నిర్మిత సభామధ్యంబునన్ కట్టిన పుట్టంబులు తడియన్ త్రెళ్ళుటయున్ తన్నిమిత్త పరిభవంబునొంది రారాజు నిజపురి కరుగుటయున్ కృష్ణుండు ధర్మరాజ ప్రార్థితుండయి యాదవుల నిలిపి కొన్ని నెలలు ఖాండవ ప్రస్థంబున వసించుటయు సాళ్వుండున్ తపంబు చేసి హరుని మెప్పించి సౌంభకాక్ష్యంబగు విమానంబున్ పడసి నిజ సైన్య సమేతుండై ద్వారకా నగరంబు నిరోధించుటయు యాదవ సాళ్వ యుద్ధంబునున్ కృష్ణుండు మరలి చనుదించి సాల్వున్ పరిమార్చుటయును దంతవక్త్రవధయును విదూరథ మరణంబునున్ కృష్ణుండు యాదవ బల సమేతుండై క్రమ్మర నిజపురంబున కుంచనుటయునున్ కౌరవ పాండవులకు యుద్ధంబగునని బలదేవుండు తీర్థయాత్ర చనుటయున్ అందుజాహ్నవీ ప్రముఖ నదులన్ కృతస్నానుండయి నైమిషారణ్యంబున కుంచనుటయున్ అచ్చటి మునులు పూజింపన్ పూజితుండయి తత్సమీపంబునన్ ఉన్నతాసనంబున నుండి సూతుండున్ తన్నున్ కనిలేవకున్నన్ అలిగి రాముండున్ కుశాగ్రంబునన్ అతని వధించుటయు బ్రహ్మహత్యాదోషంబు కలిగెనని మునులు పలికిన సూతున్ పునరుజ్జీవితున్ చేయుటయున్ అమ్మునులకున్ ప్రియంబుగాన్ కామపాలుండు ఇల్వలసుతుండగు పల్వలున్ పరిమార్చుటయు వారి చేతన్ అనుమతుండయి హలధరుండున్ తత్సమీపతీర్థంబుల స్నాతుండయి గంగాసాగర సంగమంబునకున్ చనుటయు మహేంద్రనగ ప్రవేశంబునున్ పరశురామ దర్శనంబును సప్తగోదావరిన్ కురుంకుటయు మరియు మధ్యదేశంబునన్ కలతీర్థంబులాడి శ్రీశైల వెంకటాచలంబులు దర్శించుటయు వృషభాద్రి హరిక్షేత్ర సేతుబంధరామేశ్వరములన్ కని తామ్రపర్ణీ తీర్థంబులాడుటయు గోదానంబులొనరించి మలయగిరియందున్ అగస్త్యునిన్ కనుటయు సముద్రకన్యా దుర్గాదేవులనుపాసించుటయున్ అందు బ్రాహ్మణ జనంబువలనన్ పాండవధార్త రాష్ట్రభండనంబున సకల రాజలోకంబును మృతి నొందిరని వినుటయు వాయునందన సుయోధనులు గదాయుద్ధ సన్నద్ధులగుట విని వారిని వారించుటకై రౌహిణేయుండందుల కరుగుటయున్ అచట వారి చేతన్ పూజితుండయి వారిని వారింపలేక మగిడి ద్వారక కరుగుటయున్ కొన్ని వాసరంబులకు మరల నైమిషారణ్యంబునకున్ పోయి అచట యజ్ఞంబు చేసి రేవతియున్ తానునున్ అవభృతంబాడి నిజపురంబున కేతించుటయున్ కుచేలోపాఖ్యానంబును సూర్యోపరాగంబునన్ కృష్ణుడు రామునితోన్ చేరి పురరక్షణంబునకున్ ప్రద్యుమ్నాది కుమారుల నిలిపి షోడశ సహస్రాంగనా పరివృతుండయి అక్రూర వసుదేవోగ్రసేనాది యాదవ వీరులు తోడరాశ్యమంత పంచక తీర్థంబున కరిగి కృతస్నానుండయి వసించి ఉండుటయున్ పాండవ కౌరవాది సకల రాజలోకంబునున్ తత్తీర్థంబునకు వచ్చుటయున్ కుంతీదేవి దుఃఖంబును నందయశోదా సహితులైన గోపగోపికాజనంబులు చనుదెంచుటయున్ కుశల ప్రశ్నాది సంభాషణంబులును మద్రకన్యా ద్రౌపదీ సంభాషణంబునున్ తదనంతరంబ సకల రాజలోకంబును శ్యమంత పంచక తీర్థంబున స్నాతులై రామకృష్ణాది యాదవ వీరులన్ ఆమంత్రణంబు చేసి నిజదేశంబులకున్ పోవుటయున్ కృష్ణుని దర్శించుటకు మునీంద్రులేతించుటయు వారి అనుమతిని వసుదేవుండు యాగంబు నెరవేర్చుటయు నందయశోదాది గోపికా నివహంబుల నిజపురంబున కనిచి ఉగ్రసేనాది యాదవ వీరులున్ తానును మాధవుండు నిజపుర ప్రవేశంబు చేయుటయున్ తొల్లి కంసుని చేత హతులై బలిపురంబుననున్న దేవకీదేవి సుతుల రామకృష్ణులు యోగమాయా బలంబునన్ తెచ్చి ఆమెకిచ్చుటయున్ అర్జునుండు సుభద్రను వివాహంబగుటయున్ కృష్ణుండు మిథిలా నగరంబున కరుగుటయు శ్రుతదేవ జనకుల చరిత్రంబును
వారలతో బ్రాహ్మణ ప్రశంస చేయుటయు శృతిగీతలునున్ కృష్ణుండు మరలి తన పురంబున కరుగుదించుటయు హరిహర బ్రహ్మల తారతమ్య చరిత్రంబునున్ కుశస్థలి నుండు బ్రాహ్మణుని చరిత్రంబునున్ అతని తనయులు పరలోకంబునకున్ పోయినన్ కృష్ణార్జునులు తమ యోగబలంబున వారిన్ తెచ్చి అవ్విప్రునకిచ్చుటయున్ కృష్ణుండర్జునుని వీడ్కొని ద్వారక కరుగుటయున్ అందు మాధవుండయ్యై ప్రదేశంబుల సకల భార్యా పరివృతుండయి విహరించుటయు యాదవ వృష్ణి భోజాంధక వంశ చరిత్రంబునున్ అనుకథలు గల దశమస్కంధంబునందున్ ఉత్తర భాగము సంపూర్ణం.